మీనా. అయితే ఈ అవకతవకల గురించి ఏంటంటే భక్తులు కూడా అంటున్నారు, పొద్దున్న నుంచి కూడా మాకు సరిగ్గా ఏర్పాట్లు ఇక్కడ చేయలేదు, మేము వస్తుంటే మాకు లైన్లలో మమ్మల్ని నెట్టేస్తున్నారు, మా బోనాలు పడిపోయినాయి, మమ్మల్ని బోనం తీసుకొని వచ్చిన వాళ్ళకి ప్రత్యేకించి లైన్ ఏర్పాటు చేయాలి, దర్శనం చేసుకునే వాళ్ళకి ప్రత్యేకించి లైన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి వీళ్ళకి సపరేట్ గా చేయాలి, ప్రభుత్వం ఇది గమనించాలి అని చెప్పేసి భక్తులు అంటున్నారు. అట్లనే జోగిని శ్యామల, జోగిని నిశాక్రాంతి గారు కూడా వాళ్ళ బోనం కూడా పడిపోయింది, మాకు కూడా సరిగా ఏర్పాట్లు చేయలేదు, మా బోనం పడిపోయింది, మమ్మల్ని జనాలు నెట్టేశారు, సో మాకు సరైన ఏర్పాట్లు చేయలేదు అని చెప్పేసి జోగిని శ్యామల గారు, జోగిని నిశాక్రాంతి గారు కూడా ధర్నా చేశారు. ఆమె నిశాక్రాంతి గారు కూడా చాలా ప్రభుత్వం పైన శాపనార్థాలు పెట్టారు. సో మమ్మల్ని ఏడిపిస్తే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇక్కడైతే అంతా ప్రజెంట్ అయితే బాగానే ఉంది, సిచ్యువేషన్స్ అంతా బాగానే ఉన్నాయి. ఇంతసేపు అవకతవకలు కొన్ని అయితే జరిగినాయి, ఇప్పుడైతే అదేం లేదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది, వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గీతిక, ఇప్పుడు ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అండ్ క్యూ లైన్స్ కానీ ఇదన్నీ తగ్గాయా, స్టిల్ ఇంకా పెరుగుతున్నాయా? లేదు గీతిక, ఇంకా చాలా మంది వస్తున్నారు, వర్షం కూడా పడుతుంది, ఈ వర్షంలో కూడా చాలా మంది అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి క్యూ లైన్లు కడుతూనే ఉన్నారు. ఇంకా చాలా మంది చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. సో ఇంకా రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. గీతిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మీనా.